మందమరి పట్టణంలో గల సింగరేణి మనోవికాస్ మానసిక వికలాంగుల పాఠశాలలో శనివారం రోజున సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ ఉపాధ్యక్షుడు తుంగపిండి రమేష్ కేక్ కట్ చేసి విద్యార్థులకు పెన్నులు, నోట్ పుస్తకాలు, పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం తుంగపిండి రమేష్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 1831లో మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగాం గ్రామంలో జన్మించారు. భారతదేశంలో దళితులు, అణగారిన వర్గాల మహిళలపై ఎన్నో కఠినమైన ఆంక్షలు ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా మహాత్మా జ్యోతిబా పూలే తన జీవిత భాగస్వామి అయినటువంటి సావిత్రిబాయి పూలేను చదివించి భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారు. మహిళలు విద్యకు దూరంగా ఉండకూడదని ఆమె తన సొంత ఖర్చులతో మహిళా పాఠశాలలను నిర్మించారు. అగ్రవర్ణ కులస్తులు ఎన్ని అవమానాలు పరిచినా కృంగిపోకుండా వాటిని ఎదుర్కొని తన కర్తవ్యాన్ని నిర్వహించారు. సామాజిక సేవలో మహిళల హక్కుల కోసం మహిళలను చైతన్యపరిచి ఎన్నో ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించారు. విద్యే శక్తి, విద్యే విముక్తి అని ధైర్యంగా చాటి చెప్పారు. విద్య చరిత్రలో ఆమె ఒక మైలురాయిగా వితంతు వివాహాలకు మద్దతు తెలిపారు. బాల్య వివాహాల వంటి అవమానీయ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయురాలే కాకుండా ఒక కవయిత్రి, ఒక రచయిత్రి. ఆమె ఒక సామాజిక యోధురాలు. 1897లో ప్లేగు మహమ్మారి వచ్చినప్పుడు తన ప్రాణాలను పణంగా పెట్టి రోగులను తన భుజాలపై ఆశ్రయ కేంద్రాలకు తీసుకువెళ్లారు. ప్రజాసేవలోనే ఆమె ప్రాణాలను సైతం త్యాగం చేశారు. అలాగే స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం రోజున సర్వేపల్లి రాధాకృష్ణతో పాటు సావిత్రిబాయి పూలే చేసిన పనుల గురించి విద్యార్థులకు తెలియజేయాలని, అదే మనం ఆమెకు ఇచ్చే గౌరవం అని తుంగపిండి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గుడికందుల తిరుపతి, జిల్లా అధ్యక్షులు ఎండి రహ్మత్ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షులు గరిగె వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి దర్శనాల వెంకటస్వామి, జిల్లా నాయకులు పులిపాక శ్రీనివాస్, లక్కాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే గారి 190వ జయంతిని జరుపుకుంటున్నాం మనోవికాస్ స్కూల్లో. ఈ సందర్భంగా ఆమె 1831 మహారాష్ట్రలోని సతారా గ్రామంలోని జన్మించింది. ఆమె స్త్రీ యొక్క విద్య కోసం, స్త్రీ హక్కుల కోసం ఆమె ఎంతో కృషి చేసింది. ఆమె టీచర్ చెప్తా ఉంటే ఆమెను అగ్రవర్ణాలలో చాలా అవమానించినా కూడా, పేడబట్టి కొట్టినా, వృద్ధ జల్లినా కూడా అలాంటి అవమానాలన్నీ భరించి ఆమె చదువు చెప్తూ ఆమె 1848లో మహారాష్ట్రలోని ఒక మహిళా పాఠశాలను ప్రారంభించి మహిళల కోసం, మహిళలకు విద్య అవసరమని, అలాగే మహిళలకు వితంతువులకి గుండు కొడితే దాన్ని కూడా నిర్మూలించి మహిళల హక్కుల కోసం పోరాడిన ఘనత ఆమెకే చెందిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.